నేను నాగార్జున గారు చెప్పారు కదా, అంతా దొంగతనాలు చేస్తున్నాయి, అందరూ దొంగలే అని చెప్పని అన్నారు కదా. సరే ఇంకనైనా సరే ఫుడ్ పోకుండా ఉండాలన్న ఉద్దేశంతో సంజన ఒక డెసిషన్ తీసుకుంటుంది. అది ఏందిరా స్వామి అంటే, నేను ఒక స్టాకిస్ట్ అన్నదాన్ని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ మనిషి ఖాళీగా ఉన్నాడు, అందువల్ల పెట్టుకుంటాము, ఇక్కడ దొంగతనాలు జరగవు. ఇప్పుడు ఫుడ్లో ప్రియా ఉంటుంది, ప్రియా స్థానానికి పోకుండా ఏమి ఉండదు కదా, స్థానానికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఏమైనా పోవచ్చు కదా, అలాగే ఈ ఉంది, ఆ రూమ్కి లాక్ లేదు, సో ఈమె ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆయన కాసుకో ఉంటాడు కదా, అందుకు నేను ఒక్కరిని పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలాగో మనిషికి ఏ పని లేదు, ఖాళీగా ఉన్నాడు, పెట్టుకుంటాను అనేసి అనుకుంటుంది. అనుకొని ఫుడ్ మేనేజర్ ఎవరు, ప్రియాతో మాట్లాడాలి. ప్రియాతో మాట్లాడడానికి తనుజ వస్తుంది. వచ్చి నేను ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే, కుదరదు, నేనేం చేయాలి, అతను చూస్తూ ఉంటే నేనైతే రానేను, నేను చేతులు కట్టుకొని ఉండాలి, నేను రానేను అంటుంది. మధ్యలో శ్రీజ దూరుతుంది. శ్రీజ దూరి అదేంటది, అటు ఒప్పుకోవడానికి అటు ఒప్పుకొని నేనే చేసుకుంటాను కావాలంటే అని చెప్పి శ్రీజ అంటుంది. నువ్వు ఆల్రెడీ లాండ్రీ కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నది అతనే కదా, అతను నేను పెట్టుకుంటానంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి శ్రీజ అంటుంది. ఆ తర్వాత మిత్రుని ప్రియ ఏమంటుంది, నేను కిచెన్లోకి నేను రానివ్వను అని చెప్పి ఇది అంటుంది. అదేంటది, మీరు కొంచెం అందరం అనుకున్నాము అందరూ అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఒక సపోర్ట్ అనేది చేయాలి కదా అంటే, నేను చేయను, తప్పైతే మేము ఎవరినైనా ఎదిరిస్తామని, మేము ఓనర్లము, అంతకంటే మేము మాదే ఓనర్, 1 వీక్ ఉండి వెళ్ళిపోయేదానివి, మేము ఒప్పుకోమా అనేసి శ్రీజ అంటుంది. అప్పుడు మనీష్ ఉండేసి నేను చేస్తాను అంటే, దానికి నువ్వు లోపలికి ఏడ్చుకోపో, నువ్వు ఏం చేస్తావు, అంతకంటే కారంలో పోయి ఏడ్చుకుంటావు వదపో అని చెప్పేసి మనీష్ని కసురుతుంది. ఇటు ఈ అబ్బాయిని పవన్ని కసురుతుంది శ్రీజ. ఇంకా అక్కడితో కట్ అయిపోయింది. ఇంకేం చేస్తుంది సంజన, ఎట్లా కాదు మీకు బాగా బుద్ధి రావాలనేసి మార్నింగ్ అందరికంటే ముందర నిద్ర లేచేసి ఆరెంజెస్తూనే తీసుకుని పైన దాచి పెట్టేస్తుంది. ఎందుకంటే చెప్పింది కదా, ఈ ఫుడ్ అంతా పోతే నేను చూసుకుంటాను అని ప్రియా చెప్పింది కదా, నువ్వు చూసుకోలేవు అని చెప్పడానికి కోసమే ఈ పని చేయడా అని చెప్పి అనుకునింది. అదంతా తీసుకొని పైన పెట్టేస్తుంది. ఇంకా అందరూ ఒక్కొక్కరు లేచేసరికి కనపట్ల ఆరెంజెస్ కనిపించట్లేదు. కనపడకపోయేసరికి ప్రియా ఉండేసి, ఎక్కడబ్బా ఈ ఆరెంజెస్ కనిపించట్లేదు, ఎట్టిపోయినా ఏమో, నేను స్థానానికి వెళ్ళాను, వచ్చేసరికి లేవు అంటే, స్థానానికి పోయినప్పుడు కాదు, అందరికంటే లేచినప్పుడే ఆమె ఆపేసింది అనమాట, పైన పెట్టేసింది. ఎతికేసరికి ఫస్ట్ ఎతకడం ఏంటి, కెప్టెన్ రూమ్లోకి వెళ్ళి ఎతుకుతారు. ఎందుకంటే వీళ్ళందరికీ మెయిన్ దొంగ ఆమె కదా, దొంగ అన్నట్టు మెయిన్ దొంగ ఆమె కదా, ఆమె రూమ్లోకి వెళ్ళి వెతికేసరికి కనపడదు. నేను తీయలేదు అని చెప్పేసి అంటుంది. ఆల్రెడీ ఆమె చెప్పేస్తుంది, కెమెరాకి చెప్తుంది, బిగ్ బాస్ వీళ్ళకి బుద్ధి రావాలంటే నేను ఇట్లాగే చేయాలా అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, మా ప్లేస్లు ఎక్కడ పోతాయో అని చెప్పి ఒప్పుకోవట్లే. బిగ్ బాస్ మేము ఇక్కడే ఉంటాము, మేమే ఓనరము, ఇక్కడే ఉంటున్నాము అని చెప్పి వీళ్ళు అతుక్కో ఉన్నారు కదా, వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పింది. కానీ అది ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను, కానీ ఫెయిల్ అవ్వలేదని దానికి తగ్గట్టు ఇంకొక మార్గం అయితే వస్తూ ఉంటుంది అనుకోవచ్చు. ఇంకా ఏం చేస్తుంది, సరే ఇట్ట కాదని చెప్పేసి మొత్తం చెక్ చేయాలని టెనెంట్స్కి పోలేదు, ఇక్కడక్కడంతా చెక్ చేస్తారు. చెక్ చేసి ఫుడ్ కదా ఈ అమ్మాయి, ఇక్కడికి వచ్చేసి పైన చూసుకొని పైన కనిపిస్తుంది. ఏంటి అంత పైకి ఎక్కి పెట్టారంటే ఎవరొకరు హెల్ప్ చేసి ఉంటారు, ఎవరు హెల్ప్ చేశారు అని చెప్పి ప్రియా అడుగుతుంది. ఆ అడగడము, కిచెన్లో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు చూడలేదా, లేకపోతే చూసారా, గమనించారా అని అడిగితే మాట ఎట్లా ఉంది, ఏంటి మీకు కళ్ళు కనిపించట్లేదా, అంత ఎవరో ఎక్కి పైన పెడుతున్నప్పుడు గుంపుగా ఆడుతున్నారా అని చెప్పేసి ప్రియా అడుగుతుంది. దానికి తనుజకి కోపం వచ్చి, మా పనుల్లో మేము ఉంటాము, నువ్వు కళ్ళు కనిపించట్లేదా అడగడం మాత్రం తప్పు ప్రియా అని చెప్పనేసరికి ప్రియా ఇరిటేటెడ్ వాయిస్ మనకు తెలిసిందే కదా, ఇప్పుడు నేను ఎలా అరుస్తున్నానో అలాగే అరుస్తుంది, ఇరిటేటెడ్ వాయిస్ తెలిసే కదా, ఇంతమంది ఉన్నప్పుడు కనపడకుండా పోయిందంటే మీరంతా గుంపుగా ఆడుతున్నట్టే కదా అని చెప్పేసి అనుకుంటారు. దానికి ముందు ఏం జరిగిందంటే, వీళ్ళంతా ఒకటిగా ఉంటారు, వీళ్ళు ఎవరు పనిచేసేవాడు టెనెంట్స్ అంతా ఒకటిగానే ఉంటున్నారు. ఎందుకంటే ఆరెంజెస్ పైన పెట్టినప్పుడు ఎవరు చెప్పట్లేదు. ఇంకా నుంచి మనం ఏం చేస్తాము, నువ్వు నేను ఎవరు, శ్రీజ, ప్రియా, పవన్ వీళ్ళంతా అనుకుంటారు, మనం ఒక గుంపుగానే ఆడదాము, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం కలిసి వస్తాము, అందరితో వేసుకుంటాము అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు. శ్రీజ, ప్రియ కలిసి ఆడుతున్నారు. ఖచ్చితంగా రాత్రి మనీష్ కూడా అదే చెప్పాడు. దానివల్ల ఏమవుతా ఉంది, శ్రీజ ఆట కన్నా డిఫెండ్ అవుతుంది, ఇటు ప్రియ ఆట కన్నా పోతుంది. ఇద్దరు కలిసి ఆడడం వల్ల అది మిస్ఫైర్ అవుతా ఉంది. ఎందుకంటే శ్రీజ గట్టిగా మాట్లాడుతుంది, సేమ్ ఈ అమ్మాయి కూడా పెడదరంగా ఇల్లు మొత్తం మాదే, మే ఇద్దరమే అని చెప్పి ఎవరు మాట వినడం లేదు. వీళ్ళు అంతా వీళ్ళ దగ్గర నుంచే బయటకు పోవాలా, కెప్టెన్ కూడా మా మాట దగ్గర నుంచే పోవాలి అనుకుంటారు. వీళ్ళు నేను ఒకటి చూడాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ కెప్టెన్ ఈవిడయింది, సంజన కెప్టెన్ అయిందని వాళ్ళంతా వాళ్ళ మాట వినడం లేదా, లేకపోతే ఇంకో కెప్టెన్ వచ్చినా కూడా నువ్వు 1 వీకే కాబట్టి నువ్వు మా మీద పెత్తనాలకు చేయడానికి లేదు, మేమే ఇక్కడ ఓనర్లు అంటారా అనేసి నేను తర్వాత కూడా నేనైతే చూడాలనుకుంటున్నా. ఖచ్చితంగా
ఇంకా ఆ తర్వాత ఏమైంది కనిపించాయి కదా, దాంతో అడిగితే చూసావా నేను పెట్టాలనుకుంటున్నాను అందుకే అని చెప్పంటే, చూడు కావాలనే చేసావు కదా అనేసి ప్రియా అంటుంది. చాలా కొంచెం ఇరిటేటెడ్గా మాట్లాడుతుంది. నేను పెడతాను, వేరే వాళ్ళని పెడతాను, సాకిష్టిగా పెట్టాలనుకుంటున్నంటే వద్దంటే వద్దు అనేసి మాట వినదు. అందుకని సంజనాకి కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఎవరు మాట వినట్లేదు అని చెప్పేసి పాపం పోయి బెడ్రూమ్లో కొంచెం సేపు కూర్చొని ఫీల్ అయిపోయి మళ్ళీ వచ్చి అందరి రండి నేనైతే అందరినీ మార్చేస్తున్నానని చెప్పేసి, అందరినీ కాదులే బిగ్ బాంబ్ ఇచ్చిన వాళ్ళని కొత్తనేమో వంట పని పెట్టుకుంటుంది. వంట అమ్మాయి నేను చేయలేను, నా వల్ల కాదు అంటుంది. ఎందుకంటే ఎంత చేస్తున్నావు, ఎంత టేస్ట్గా చేస్తున్నావు, ఏదో ఒక వంక పెడతా ఉన్నారు ఈ కామనర్స్. అందుకని నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పనంటుంది. అందుకని వంట కోసమని రాముని తీసుకునింది, అలాగే బిగ్ బాంబ్ ఇచ్చిన సుమనని తీసుకునింది. ఇంకా బట్టల కోసం అని చెప్పి తనూజాని బట్టలు ఉతకడానికి మార్చేసింది. ఇంకా గొడవలు అనేది జరుగుతుంది. మా జేజమ్మ మా అమ్మ అన్నట్టు ఆమె వచ్చింది కాబట్టి కంటెంట్ ఇంకా లైవ్లో అయితే జరుగుతూ ఉంది ఇంకా అనుకోవచ్చు. ఇంకా అక్కడ దాకా కట్ చేస్తే అక్కడ దాకా ఒక వీడియో వస్తుంది.